హనుమంతుణ్ణి దర్శించిన భీముడు మహా ఆనందంతో అంతకుముందెన్నడూ ఎరుగని ప్రశాంత చిత్తంతో ముందుకు కదిలాడు. గంధమాదన పర్వతం మీదకి వెతుక్కుంటూ వెళ్ళాడు. ద్రౌపదీదేవి అడిగిన సౌగంధికాలని తేవటం మీద మనసు పెట్టాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే అరణ్యపర్వ కథలోకి స్వాగతం. హనుమ దర్శనమైన భీముడికి పదే పదే ఆయన రూపమే గుర్తొస్తోంది. బంగారు వర్ణం, ఆ రాముడి కథ, వారి స్నేహం అన్నీ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాడు. శరీరమంతా బురదతో నిండిన మదించిన ఏనుగుల్ని చూశాడు. మునుపులాగా వాటి మీద పడలేదు. చూసి పలకరింపుగా నవ్వుకుంటూ ముందుకు సాగాడు. నోటిలో గడ్డంతా నింపుకుని మేస్తున్న ఆడలేడి పిల్లల్ని చూసుకుంటూ వేగంగా ముందుకు సాగాడు. ముందుకు వెళ్లే కొద్దీ ఆ పూల గంధం పెరిగిపోతోంది. అయితే దగ్గరికి వెళ్తున్నానులే అనుకుని ఆశపడ్డాడు. ఆ సువాసనకి, సుగంధానికి భీముడి మనసు పులకించి ద్రౌపదీదేవి గుర్తొచ్చింది. అంటే ఆ పూలు కోరికల్ని తెప్పించేవని అర్థం చేసుకోవాలి. కామ్యకవనం, గంధమాదనం, సౌగంధిక పుష్పం, ఆ పేర్లు వినండి. అక్కడ ముందుకెళ్ళాక చూశాడు. పెద్ద నద అన్నంత సరస్సు. ఎటు చూసినా ఆ పువ్వులే. అంతెత్తు పర్వతం మీద ఒక పెద్ద సరస్సులో మొత్తం పుష్పాలతో నిండిపోయి ఉంది. ఆ పువ్వులు ఇంకా పైనుండి వస్తున్నాయి గాలులకి. ఎగిరి ఎగిరి ఆ తడినీరు తీసుకుని కిందకి పడుతున్నాయి. ఆ గాలుల్లో ఎగురుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి పడుతున్నాయి. అలాగే బహుశా ద్రౌపదిని చేరాయి. మొదటిసారి ద్రౌపదీదేవికి సౌగంధిక పుష్పాలు ఎలా కనిపించాయి? ఇలాగే ఈ పైనుంచే పడుతున్నాయి ఆవిడ మీద. అంటే ఇతను ఆ పర్వతం పైన ఉన్నాడు, ఆ కింద పర్వతం మీద పాండవులు, ద్రౌపది వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ పడుతున్నాయి. ఆ సరస్సు చాలా పెద్దదన్నాం కదా. పైనుండి, పర్వతం పైనుండి ఇంకా, అంటే ఇది ఇంకా టాప్ కాదు, సమ్మిట్ కాదు, మధ్యలో ఒక సెలయేరు. ఇంకా పైనుండి వాటర్ ఫాల్స్, జలపాతాలు పడుతున్నాయి. దూరంగా సన్నటి ధారలుగా పడుతున్నాయి. హంసలు, కారండవాలు, పర్వతాల పక్షులు హాయిగా ఎగురుకుంటూ తిరుగుతున్నాయి. మీరు ఊహించండి, అత్యద్భుతం. భీముడు తెలియకుండానే కైలాస పర్వత శిఖర సరిహద్దుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ గొప్ప సరోవరము, నది అన్నీ కూడా నిజానికి రాక్షస గణాల చేత రక్షింపబడుతున్నాయి. ఆ సరోవరం చూశాడు. అసలు నీరు కనిపించట్లేదు. మొత్తం ఆకుపచ్చ రంగులో, అంటే ఆ కలువలు, తామరలు, రకరకాల పుష్పాల ఆకులతో నిండిపోయి ఉంది. కిందున నీరు కనబడట్లా. అలాంటి సరోవరంలోకి పైన కొండచర్యల మీద నుండి పడుతున్న జలపాతాల తుంపర్లు పడుతూ, ఆ తుంపర్లు పడిన రేకులు మెరిసిపోతూ, పూలరేకులు, వాటి మీద నుండి గాలి వస్తూ ఆ చల్లని నీటిని, ఆ సుగంధాన్ని కలిపి అసలు అదేనా స్వర్గం అంటే అనిపించింది. ముందంతా ప్రయాణం చేసిన భీముడు ఆయుధాల్ని పక్కన పెట్టి ఆ సరోవరంలోకి దిగి స్వచ్ఛమైన చల్లటి నీటిని కడుపు నిండా తాగాడు. తాగి పైకి లేచి చుట్టూ చూసి ఒళ్ళంతా విరిచాడు. మరి కోరుకున్న గమ్యం చేరాడు కదా, ఆ ప్రశాంతత. అలా ఒళ్ళు విరుస్తూ అన్ని ఆయుధాలు పెట్టుకొచ్చిన భీముణ్ణి ఆ పర్వతం పై నుండి రహస్యంగా ఆ సరోవరానికి రక్షణగా ఉన్న రాక్షసగణం, యక్షగణం చూశారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, 1,00,000 మంది ఉన్నారట. వారితన్ని చూసి అనుమానపడి, ఎవడు వీడు, మహాయోధుడు, ప్రమాదంలా ఉన్నాడే అని రంగంలోకి దిగారు. నేరుగా భీముడున్న చోటికి గబగబా దిగి వచ్చారు. వచ్చి, నీవెవరు? ఇలా మృగచర్మం ధరించి ఎందుకొచ్చావు? ఆయుధాలేంటి? ఏం పని నీకు? అని ఆరాలు తీశారు. భీముడు చాలా చక్కగా, నేను పాండు మహారాజు కొడుకుని, భీమసేనుణ్ణి, మా అన్నగారు ధర్మరాజు, మేము సోదరులం, ఋషులం, భార్య ద్రౌపది, మేమందరం కలిసి ఇలా వచ్చాం. విశాల అనే బదరీ క్షేత్రంలో వాళ్ళు ఉన్నారు. ఆ పాంచాల రాజకుమారి ద్రౌపది ఈ సుందరమైన సౌగంధిక పుష్పాలని చూసి తనకి కానుకగా ఇయ్యమని కోరింది. వాటి కోసం నేనిక్కడికి వచ్చాను. ఈ పూలు తీసుకుని వెళ్ళిపోతాను అని భీముడు చెప్పాడు. రాక్షసులు విన్నారు. విని, ఇది కుబేరపాలిత ప్రాంతం, ఆయనకి ఎంత ఇష్టమైన ఉద్యానవనమో తెలుసా ఇది? నిజానికి మనుషులు ఇక్కడికి అసలు రాలేరు, రాకూడదు. మేమే ఆయన అనుమతి ఉంటే తప్ప ఇక్కడికి రాం. నీకు కూడా ఇక్కడ నీరు తాగే అనుమతి కూడా లేదు. నీకేం కావాలన్నా ముందు కుబేరుడి అనుమతి తీసుకుని చేయాలి అని చెప్పారు. భీముడే కదా. ఆయన సమాధానమిస్తూ, అవునా, నేను వచ్చే దారిలో కుబేరుని చూడలేదు, చూసినా అడగను. నేను క్షత్రియుణ్ణి, ఒకరికి ఇవ్వటమే కానీ అడగటం నాకు తెలియదు. అందున ఇంత గొప్ప సెలయేళ్ళు, సరోవరాలు, పైనుండి పారే నదులు ప్రకృతివి కదా.
ఇందులో కుబేరుడు రాజ్యం ఎక్కడిది? నాకెలాంటి సరిహద్దు కనబడలేదే, ఎక్కడన్నా రాసి ఉందా? వాళ్ళకి భీముడి మాట నచ్చలేదు. వెంటనే ఆయుధాల్ని తీసి మాటలు జాగ్రత్తగా రానీయమని వారించారు. మా ప్రభువుని అనుమానించేలాగా ఉన్నాయి నీ మాటలు అన్నారు. భీముణ్ణి బంధిద్దామని 2 అడుగులు ముందుకేశారు, అంతే. భీముడు మెరుపు వేగంలో ధనస్సును అందుకుని వాళ్లపై శరములను కురిపించాడు. రాక్షసులు గాల్లో ఎగురుతూ వచ్చి భీముడి మీద పడ్డారు. ఒక చేత్తో ధనస్సుని పట్టుకునే మరొక చేత్తో వారిని పిడిగుద్దులు గుద్ది నేలకేసి ఈడ్చి సరోవరంలోకి విసిరిగొట్టాడు. అలా వాయునందనుడు భీముడు హనుమ గొడవలొద్దన్నా కూడా మొత్తానికి చిన్నపాటి యుద్ధమే చేశాడు. చేసి ఆ వచ్చిన యక్షులని రాక్షసులని చితకబాదాడు. వారిక ప్రాణభయంతో అలాగే ఎగురుకుంటూ వెళ్ళిపోయి కుబేరుణ్ణి కలిశారు. అక్కడ భీముడేమో వాళ్ళు పారిపోయాక మళ్ళీ కడుపు నిండా నీళ్లు తాగి మరి యుద్ధం చేశాడు కదా, సేద తీరి ఎదురు చూశాడు. అంటే మళ్ళీ వస్తారేమో, మరి పౌరుషం దొంగలాగా పూలు కోసుకుని వెళ్ళిపోలేదు. వెళ్ళారు కదా, ఇంకా సైన్యం ఏమన్నా తెస్తారేమో, ఒకేసారి వాళ్ళ సంగతి చూసి అప్పుడు పూలు తీసుకెళ్దామని ఉన్నాడు. కుబేరుడికి వాళ్ళు జరిగిందంతా చెప్పారు. చెప్తే ఆయన నవ్వి, ఓరి ఆ భీముడికి పూలిచ్చి పంపండి, అవి నిజంగానే తన భార్య కోసం తీసుకెళ్దామని వచ్చాడులే. ధర్మాత్ముడు, కాస్త కోపిష్టి మొండివాడు. అతని అన్న ధర్మరాజు మహానుభావుడు, వదిలేయండి కనుక ఏం పర్వాలేదు, గొడవలొద్దు, మీరు అతన్ని ఓడించలేరు, ఎలాగూ పువ్వులనిచ్చేయమన్నాడు. ఇక్కడ కింద ధర్మరాజు ఉన్నాడు కదా, ఆయనకి సర్వసాధారణంగా భీముడు ఇలా వెళ్ళాడు అని తెలియగానే దుశ్శకునాలు కనిపించాయి. వచ్చేస్తాడన్నారు. చూశాడు. 2 రోజులు గడిచినాయి, రాలేదు. ఇంకా ఆయన వల్ల కాలేదు. ద్రౌపది అంది, ఏం లేదు, పువ్వులు అడిగానంతే, వచ్చేస్తాడు అంది. నీకు మన వాడి గురించి ఇంకా పూర్తిగా తెలియదమ్మా, వాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచు, అందుకని అలా కాదు అని. అసలు ఆయన నిద్ర లేస్తూనే సహదేవుణ్ణి ఫస్ట్ క్వశ్చన్, భీముడు ఏడ్రా అని అడిగారు. ద్రౌపది ముందుకొచ్చి చెప్పింది. వెంటనే సర్దుకుని బయలుదేరారు ఎక్కడికక్కడ. ఏమైంది, ఎందుకంత కంగారంటే ధౌమ్యుడు చెప్పాడు, చుట్టూ చూడండి, ప్రకృతిలో వచ్చే సూచనల్ని గమనించడం నేర్చుకోండి. ఎవరో ఎక్కడో యుద్ధం చేస్తున్నారు. అటుగా గంధమాదనం వైపు నుండి వచ్చే గాలులు కూడా మారాయి. అందుకని ధర్మరాజు కంగారు పడుతున్నాడని చెప్పారు. అంటే అంత అబ్జర్వ్ చేశాడు ఆయన. బయలుదేరారు. ఘటోద్గజుడిని మళ్ళీ తలుచుకుని వెంటనే, నాయన క్షణంలో మమ్మల్ని అందరిని ఎక్కించుకుని గంధమాదనం మీద కాస్త దింపు అన్నాడు. అంత దూరం ఎందుకు, గంధమాదనం పైన మీదకి ఎందుకు, భీముడు వెళ్ళి ఎక్కువ రోజులు అవ్వలేదు, 2 రోజులే అయిందన్నారు. ధర్మరాజు అన్నాడు, భీముడి వేగం మీకు తెలియదమ్మా, తొందరగా పదండి అన్నాడు. ఎందుకంటే భీముడు యుద్ధమే వస్తే ఎవ్వరికీ జంకడు. ఇదేమో ఋషులు, యక్షులు, తాపసులు, రాక్షసులు ఉండే చోటు. ఎందుకు అనవసరమైన లేనిపోని నిందలు, లేక ఆయన పొరపాటున ఇందులో ఎవరన్నా బ్రాహ్మణుడికి అపకారం, ఋషులకి గాయం చేశాడనుకో తెలియక, చాలు శాపాలు వస్తాయి. చాలా చేయొచ్చు కదా అని కంగారు పడుతూ ఆయనకి ఎంత ముందు చూపో మైక్రో లెవెల్లో గుర్తించి వెంటనే కదిలారు. ఘటోద్గజుడు అలాగేనని వేగంగా తీసుకుని వెళ్ళాడు. ఆ సరోవరం దగ్గరికి చేరగానే పైనుండి చూశారు భీముణ్ణి. ఆ చుట్టూ ఆల్రెడీ కొంతమంది చనిపోయి పడిపోయి ఉన్న రాక్షసులు, యక్షులు చూశారు. చెదిరిపోయిన అడవి, చెదిరిపోయిన చెరువు అన్నీ చూశారు. అనుకున్నదే అయిందని వెళ్ళారు అక్కడికి. భీముడు ధర్మరాజును చూసి పరుగు పరుగున వెళ్ళి కౌగిలించుకున్నాడు. అన్నయ్య ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా అంటూ అడిగాడు. ధర్మరాజు, అది నేను కదా అడగాలి, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు. ప్రమాదం అన్నది అంతు పట్టని నైజం నీది, నీకు పట్టదు అసలు. నీకేం ప్రమాదమో అని కంగారులో నేను వస్తాను కానీ నువ్వేం పట్టించుకో, అసలు ఏంటిదంతా, ఎవరితో గొడవ పడ్డావు అని అడిగాడు. భీముడు జరిగిందంతా చెప్పాడు. హనుమ విషయం చెప్పాడు కానీ ఎక్కడున్నారు అని అడగద్దు అని చెప్పాడు. చెప్పాక విని ధర్మరాజు, నీకు నిజంగా నేనంటే గౌరవం ఉంటే భీమా, నా ప్రియాని నువ్వు నిజంగా కోరితే చెప్తున్నా, ఇంకెప్పుడు ఎవ్వరు అడిగినా కూడా ఇలా వచ్చేయకు అని చెప్పి ద్రౌపదికి అసలు చూశాడు. నువ్వే కదా అడిగింది అని. అలా మాట్లాడుతూ ఉండగానే పెద్ద పెద్ద భారీ కాయాలతో రాక్షసుల ఆకాశ మార్గంలో వచ్చి దిగారు. దిగి ధర్మరాజుకి, పాండవులకి, ధౌమ్యుడికి, ద్రౌపదికి పేరు పేరున నమస్కరించారు. ధర్మరాజు ముందే అక్కడ జరిగిన దానికి తన వంతు సంజాయిషి ఇచ్చాడు. తమ్ముడికి ఎలాంటి హాని రాకూడదు కదా మరి. వారేమో పర్లేదండి, మీ అందరినీ కుబేరుడు ఆహ్వానిస్తున్నాడు, ఆ పూలేవో కావాలట కదా, తీసుకెళ్ళండి అని తీసుకెళ్లారు. సరే, ఆ ప్రాంతంలోనే ఆ సెలయేరు దగ్గర కొంతకాలం గడిపేసి ఇంకా అర్జునుడు వచ్చేయాలి త్వరగా. వాళ్ళందరూ ఆయన కోసమే వెయిటింగ్.
సరే అని అదే ఇప్పుడు ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ చుట్టుపక్కలే కాస్త ఉన్నారు, ఆ మంచి ఆ వ్యాలీలో హాయిగా ఉన్నారు. కొంతకాలం గడిపాక ఒకనాడు అందరూ కూడా ఆ ఉద్యానవనంలో ఉండి ఉండగా ధర్మరాజు అన్నాడు, కుబేరుడి స్థానానికి దగ్గరకు వచ్చేసాం కదా, ఇది దాటి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా కలవాలి? అప్పుడు ఉన్నట్టుండి అశరీరవాణి పలికింది, యుధిష్ఠిరా, ఈ కుబేర స్థానం చూడడం జరుగుతుంది, కాస్త ఆగు. కానీ దీన్ని దాటి ముందుకు వెళ్దాం అనుకోక ఇంకా ఎవరు వెళ్ళలేరు. కైలాస పర్వతం అది, అంతకు మించి ముందు ఎవడు వెళ్ళకూడదు. వెనక్కి తిరిగి మళ్ళీ బదరిక వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చింది. అలా ఇచ్చిన దాన్ని ధౌమ్యుడు కూడా విని, మనం అలాగే చేయాలయ్యా, వేరే దారి లేదు, కైలాసం దాటి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పాడు. సరేననుకుని ఇక ఘటోద్గజుడిని రాక్షసుల్ని పంపేశారు. చాలే అమ్మ, మీరు ఇంకా థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, వెళ్ళిరండి అని. పాండవులు బ్రాహ్మణులు గంధమాదనం మీదకి వెళ్ళారు. అక్కడున్న ఒక రోజు ఎక్కడి నుండి వచ్చాడో ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చి భీముడు లేని సమయం చూసుకుని నకుల సహదేవుల్ని, ధర్మరాజుని, ద్రౌపదిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అతను బ్రాహ్మణ లోపంలోనే ఇంతకాలం వారితో ఉన్నాడు, చాలా కాలంగా ఉన్నట్టుండి అలా చేశాడు. వాడి మంత్రశక్తి తంత్రశక్తి ఉండటం వల్ల అందరి కళ్ళు కప్పి భీముడు లేని సమయంలో అలా చేశాడంటే, వీళ్ళు చాలామంది ఋషులు ఉంటారు కదా వీళ్ళ దగ్గర, బ్రాహ్మణులు, ఎవరో ఏంటో అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా. వాడు ఎప్పుడు చేరాడో చేరి కాపు కాసు కూర్చున్నాడు. భీముడు లేని టైం చూసి ఎత్తుకెళ్ళిపోయాడు. సింపుల్, తినేద్దామని. లోమసుడు మహర్షులు స్నానాలు చేస్తుండగా, మహర్షులు వాళ్ళు కూడా లేరు, మహర్షులు లేరు, భీముడు లేడు, ఓన్లీ వీళ్ళే ఉండగా అలా అదును చూసుకుని ఎత్తుకెళ్ళిపోయాడు. అతని పేరు జటాసురుడు. అతను అలా ఎత్తుకెళ్ళిపోతుంటే ముందు సహదేవుడు తప్పించుకున్నాడు. పైనుండి దూకి కిందపడి ఒక కత్తిని తీసుకుని వేగంగా వెళ్ళిపోతున్న ఆ జటాసురుడి వెంట పడ్డాడు. యుధిష్ఠిరుడు ఆ అసురునితో అన్నాడు, ఒరే అసురా, నీకు చేతనైతే మాతో యుద్ధం చేసి భక్షించు, ఓడించి. అంతేకాని అసలు విప్రుడిలాగా దాక్కుని మోసం చేసి ఇలా చేస్తావా అని కోపంతో నకులుడు, ద్రౌపది వీళ్ళిద్దరితో అన్నాడు. మీరేం కంగారు పడకండి, వీడి సంగతి నేను చూస్తానని ధర్మరాజు ఆయన తపశ్శక్తితో బరువు పెరిగిపోయాడట. పెరిగిపోయేసరికి వాడు ఆ గమనం తగ్గిపోయింది ఆ రాక్షసుడిది, ఫాస్ట్గా వెళ్ళలేకపోయాడు, నెమ్మదించాడు. ఆయన ధర్మం చూడండి, ఒక ఋషి ఎలా ఉంటాడో, ఆయన క్షత్రియుడి కంటే కొంచెం ఋషి వారు బ్రాహ్మణుడి ఇది ఎక్కువ ధర్మరాజులో. కత్తి తీసి నరకలేదు, తపస్సుతో వాడి గమనం తగ్గించాడు. భీముడు వచ్చి కాపాడుతాడు ఈలోగా, లెట్స్ డూ దిస్ అని. ఆ రాక్షసుడు ఇంక అలసిపోతున్నాడు బరువు మోయలేక. ఎలాగో సహదేవుడు అడ్డుకున్నాడు. అతనికి సవాలు చేస్తూ ముందుకు వెళ్ళనీయకుండా సహదేవుడు ఉంటే ఆ ధర్మరాజు అనుమతి తీసుకుని వాడిని కత్తితో గాయం చేశాడు సహదేవుడు. ఆ రాక్షసుడు ద్రౌపదిని, ధర్మరాజుని వదలలేదు, కానీ సహదేవునికి దొరకకుండా అక్కడక్కడక్కడక్కడే పరిగెడుతున్నాడు. అంటే సహదేవుడు వాడు ఈడో చేత్తో పట్టుకుని వీళ్ళని ఆ సహదేవుడితో ఏదో ఫైట్ చేస్తున్నాడు. ఇంతలో భీముడు వచ్చాడు. వచ్చి రాగానే యుద్ధం. వచ్చి ఇంకా రాక్షసుడిపై పడి సింహగర్జన చేశాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది, ఆయన లేని సమయంలో చూశాడని. అరే, నిన్ను ఎప్పటి నుంచో డౌట్ కుందరా నాకు అన్నాడు కూడా భీముడు. నువ్వు బ్రాహ్మణ వేషంలో ఉన్నావు, అప్పుడే అనుమానించారా నువ్వు ఏదో తేడాగుందని, ఇప్పుడు చెప్తానని వాడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడిని చంపేశాడు భీముడు. మొత్తానికి అలా జరిగింది. తర్వాత పాండవులు అర్ష్టిశేణుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఒక గొప్ప ఋషి, హిమాలయాల పైన ఉంటాడు. ఆయన్ని దర్శించిన వాళ్ళకి ఆ ఋషి చెప్పాడు, అర్జునుడు త్వరలో మిమ్మల్ని కలుస్తాడు, అంతవరకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ పర్వత ప్రాంతంలోనే ప్రశాంతంగా పళ్ళని తింటూ దైవచింతనలో తపస్సులో గడపమని చెప్పాడు. సరేనని వాళ్ళు ఉన్నారు. ఘటోద్గజుడు వాళ్ళు కూడా ఇక వెళ్ళిపోయారు కదా. ద్రౌపది మరొక్కసారి ఒక కోరిక భీముణ్ణి కోరింది. ఈసారి కోరిక కాకపోతే పోయినసారి ఏంటి ఆ సౌగంధిక పుష్పాలు వాసనకి దానికి, ఈసారి కాస్త భయం వల్ల కోరింది. ఆ ప్రాంతం అంతా రాక్షసులతో యక్షులతో నిండిపోయి ఉంది, ప్రూవ్డ్. వీళ్ళు వెళ్ళే దారంతా అలాగే ఉంటుంది అది. కనుక వాళ్ళకి ముందుకు వెళ్ళే మార్గం లేకే ఆగిపోమన్నారు. అశరీరవాణి కూడా అందుకే చెప్పింది, మీరు వెళ్ళలేరమ్మా, వదిలేయండి అని, మనుషులు వెళ్ళకూడదు, వదిలేయండి అని. ఆ ప్రాంతాలకి వెళ్ళటం కష్టం, రక్షింపబడి ఉన్నాయి, అర్థమైంది. ఇప్పుడే ఒక రాక్షసుడేమో వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఇంతకు ముందే. దాంతో ద్రౌపది కాస్త భయం పడింది. పర్వతం మీద ఒంటరిగా సుఖంగా కూర్చున్నా కూడా కాస్త భయంతో ఉంది. అందుకని ప్రశాంతంగా కూర్చునున్న భీముణ్ణి పిలిచి ఆ పర్వతం పైనుండి గరుత్మంతుడు రెక్కలతో వీస్తున్నాడా అన్నట్లు గాలి వీస్తోంది. అలాంటి పర్వతం మీద నిలబడి
అశ్వరథ నది ఒడ్డున ఖాండవంలో అర్జునుడు గంధర్వులని ఉరగులని ఓడించి తన సత్తా చాటాడు. నీవు కూడా అదే పని చేయగలవు. అంటే నువ్వు కూడా అంతటి వాడివే, అంతటి పరాక్రమం కలవాడివే. అందుకని ఈ పర్వతం మీదున్న రాక్షసులందరినీ నువ్వు అంతం చెయ్యి, మనకి సురక్షితంగా ఈ ప్రాంతాన్ని తయారు చెయ్యి, మార్చేసే అంది. అప్పుడు నేను ఆ పర్వత శిఖరాలను ఎలాంటి భయం లేకుండా దర్శించవచ్చు కదా అని కోరింది. అంటే ఈ ఏరియాలో కొంచెం థ్రెట్ ఉంది, రౌడీలు వాళ్ళు ఉన్నారండి, క్లియర్ చేయండి అని అడిగినట్టు అడిగింది ఆయన్ని. మహాభారతంలో మీరు ఊహించనివి 1-2 కాదు, చాలా ఉంటాయి. మూఢంగా మనకి తెలిసింది మాత్రమే నిజమని, వేరే విషయం విన్నా ఇది నాకు తెలిసిన మంచి కాదు కాబట్టి జరిగుండదు అని చెప్పి ఒక డినయల్లో ఉండటం వల్ల మూఢత్వం, అంధవిశ్వాసాలు మనకు పెరిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక రీల్ పెట్టడం జరిగింది. అందులో నా ఊహగా కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇలా ఏకాంతంగా ఓ చోటికి వెళ్ళారు. మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణుడు యుద్ధం అంతా అయిపోయాక అర్జునుడి చేతిలో అలా స్పృహ తప్పి పడిపోయాడు. అర్జునుడు ఏమైందా అని చూడగా కృష్ణుడి ఒంటి నిండా గాయాలని అప్పుడు చూస్తాడు అర్జునుడు. ఎందుకంటే అంతకాలం యుద్ధం చేస్తుండే అర్జునుడు కదా. యుద్ధం అయిపోయినాక అలా కృష్ణుడు పడిపోయేసరికి ఆయన ఒంటి మీద గాయాలు అప్పుడు చూస్తాడు. చూసి అర్జునుడు కన్నీళ్ల పర్యంతం అయిపోతాడు. కృష్ణ, ఎందుకు మా కోసం ఇంత కష్టపడ్డావు అని అడుగుతాడు ఆవేదనతో. కృష్ణుడేమో, నీకోసం కాకపోతే ఎవరి కోసం అయ్యా, నీలా ధర్మం కోసం యుద్ధం చేసేవాడి కోసం ఇదేంటి, ఇంకా చాలా దెబ్బలు తింటా నేను అని చెప్తాడు. ఇంకా అలా ఇద్దరు నరనారాయణలు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. యుద్ధం అయిపోయినాక మొత్తానికి వాళ్ళిద్దరు అలాగా ఫ్రెండ్స్, బావమరుదులు అలా కూర్చున్నారు. నాకు చిన్న ఊహ నాకు అందంగా అనిపించి చేశాను. అయితే ఒక కామెంట్, యుద్ధంలో కృష్ణుడికి గాయాలు అంటావేంటి, కృష్ణుడు దేవుడు, కృష్ణుడికి గాయాలవో అనా, ఇది పెట్టిన రీల్కి ఒక కామెంట్ చాలా నవ్వుని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎవడో మహాభక్తుడు అనుకుంటా కృష్ణుడికి దెబ్బలు తగలడం ఏంటి, మూర్ఖుడా, నువ్వు నాశనం అయిపోతావు, అది ఇది అని నానా మాటలు అంటూ పెట్టారు. అమ్మవారి దయ వల్ల పెద్దగా నెగిటివ్ కామెంట్స్ లేవు, కానీ ఇలాంటివి విన్నప్పుడు ఒకటి అనిపిస్తుంది. నా బాధ ఏంటంటే, భక్తి, అంధత్వం, దీనిలో పడి నిజాన్ని విస్మరిస్తున్నామా. కృష్ణుడు దేవుడే, కానీ మనిషిగా పుట్టి యుద్ధంలో దిగి గాయాలు అవ్వా, గాంధారి శాపం ఇవ్వలేదా, జరాసంధుణ్ణి ఓడించటం కుదరలేదు కదా కృష్ణుడికి. ఎందుకు? ఇట్స్ అ కాంప్లెక్స్ ఈక్వేషన్ ఆఫ్ కర్మ. ద్వారక అందుకే కదా మరి వెళ్ళిపోయారు, మధుర నుంచి ద్వారక ఎందుకు వెళ్ళారు? నువ్వు డిజైన్ చేసిన గేమ్ని నువ్వు ఆడినా కూడా ఆ గేమ్లో పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సింపుల్ లాజిక్ దేవుడికైనా. రాముడికి దెబ్బలు తగలలేదా, నానా తంటాలు పడలేదా? ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన అతను నిజానికి నా దృష్టిలో అయితే భక్తుడు కాదు. అండ్ అలాంటి వాళ్ళ వల్ల నిజానికి ఇవాళ చిన్నపిల్లలు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక అన్నిటికీ దేవుడు అంటే అంతే, నేను ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో, నీకు అంతగా ఇష్టం లేకపోతే దేశం వదిలి వెళ్ళిపో. ఆ బ్యాచ్ వేరే ఉంది, తేడా బ్యాచ్, కావాలని గొడవలు చేసేది. కానీ తెలుసుకుందామని లేక ఊహ చేద్దామని ఆర్ ఉన్నదాన్ని అందంగా ఆలోచిద్దామని రకరకాల వీళ్ళని కూడా మీరు అదే వేసేసి, అదే కేటగిరీలో, అదే సంచిలో వేసేసి మీ మోరల్ జడ్జింగ్ ఎందుకు? గుర్తుపెట్టుకోండి, మిగతా మతాలు బ్లాస్ఫెమీ ఇవన్నీ ఉంటాయి, ఎదురు మాట్లాడితే చంపేస్తాయి, దండిస్తాయి. కానీ ఈ ధర్మంలో చివరిలో అంటే వేదాంతంలో అన్న మాట ఏంటి? ఇది నీకు నేనిచ్చే నాలెడ్జ్ అయ్యా, నువ్వు కుదిరితే ఇంకా కాస్త తెలుసుకో, ఎక్కువ తెలుసుకో, నాకంటే ఎక్కువ తెలుసుకో అని వేదమే చెప్పింది. మన స్వభావం నోరు నొక్కేయటం, పేక తొక్కేయడం కానే కాదు. నిజానికి ఇవాళ రోజున మనకంత బలం కూడా లేదు. కాబట్టి ఎక్కడ గట్టిగా ఉండాలో, ఎక్కడ పట్టుకోవాలో అది ఉండాలి, ఎక్కడ ఓపెన్ మైండ్తో ఉండాలో, దేన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకోవాలి. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఎవరికి వారు ముద్ర వేసుకుని ఉన్నారు చాలామంది. నిజానికి భారతం, రామాయణం చదివితే బాగుంటుంది. వాళ్ళు చదవడం ఉండదు, పెట్టడం ఉండదు, ఊరికే ఎక్కడే వంక దొరుకుతుందా కోడిగుడ్డు గీకలు పీకుదామని. ఎందుకంటే రాముడు నానాయాతన పడ్డాడు. నిజానికి గెలుస్తాడా లేడా అనుకున్నంత శ్రమపడి గెలిచాడు. మరి రాముడు దేవుడు కాదా? ఉన్నదాన్ని మాట్లాడుకోమా, చరిత్ర అది, పుక్కిట పురాణం కాదు. అవన్నీ చెప్పుకొని గొప్పగా ఫీల్ అవ్వాలి, కానీ రాముడు దేవుడు అలా అనకూడదు, రాముడికి గాయాలు అవ్వు అంటే మూర్ఖత్వం. ఆలోచించండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తెలిసిన నిజమైతే ఇదే. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు క్షత్రియులంటే రజోగుణం ఉంటుంది వాళ్ళకి. మనకేంటంటే ఇవాళ రోజున మంచివారంటే చీమకు కూడా హాని చేయనివారు, గాడిద గుడ్డు.
అలా ఏం ఉండదు. డామినెన్స్ ఎప్పటికీ ఉంటుంది, కాంపిటెన్స్ ఉంటుంది. అది తప్పు కాదు అనట్లేదు, కానీ దాని తాలూకా కర్మ వారికి అంటుకుంటుంది. హ్యావింగ్ సెడ్ దట్, కర్మ అయితే చేయాలి, ఎవరి కర్మ వాళ్ళు చేయాలి. హింస కొంతమంది చేస్తారు, చెయ్యాలి, చేయటం వాళ్ళ నైజం. అది శృతి మించినప్పుడు దానికి తగిన కర్మ వాళ్ళకి అంటుకుంటుంది. మంచివాడంటే చేసిన ప్రతి మంచిది కాదు, ఎక్కువ శాతం మంచి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ద్రౌపది ఏమడిగింది? ఆ కొండని క్లియర్ చేయమంది. అదేమన్నా వాళ్ళ ఇల్లా? ఎందుకలా? వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళ సేఫ్టీ కోసం చేసుకోవాల్సింది చేసుకుంటాం. ఇప్పుడు మనమైనా కదా, ఇప్పుడు మనమైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఎన్ని ఎలకల్ని చంపేస్తాం, ఎన్ని పందికొక్కుల్ని చంపేస్తాం, డ్రిల్లింగులు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం. పాములకి రకరకాల భూమిలో ఉండే జంతువులకి లేకుండా చేస్తాం కదా. ఇప్పుడు ఏంటి, మన దౌర్జన్యమేనా అది? బలం ఉన్నవాడు ఎప్పుడూ డామినేట్ చేస్తాడు, కాకపోతే అది ఎందుకు చేస్తున్నాడు, ఏ మోతాదులో చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి. ఎందుకంటే డామినేట్ చేయడం అది నైజం. భీముడు మంచివాడంటే వీలైనంత ఉన్నవారిలో మంచివాళ్లలో తాను ఉంటాడు. అసలు తప్పులు చేయడని కాదు, డామినెన్స్ ఉండదని కాదు. ద్రౌపది అయినా అంతే. ఋషులు బ్రాహ్మణులు బలం వాడరు, క్షత్రియులు వాడతారు, అంతే. అందులో ఆశ్చర్యపోయి అదేంటి వీళ్ళు మంచివాళ్ళు కదా, ఇప్పుడు కాదనమాట, ఇదిగో ఇలా హింస చేస్తున్నారు, వాళ్ళ దారి వాళ్ళు ఉంటే రాక్షసుల్ని చంపేస్తున్నారు అనొద్దు. మీ డెఫినేషన్లో మంచి అంటే ఏంటో ముందాన్ని మార్చుకోండి. మంచితనంలో చేతగానితనం ఈ సంస్కృతిలో లేదు. అది మనిషికి న్యాచురల్గా ఉన్న లక్షణాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకునే ఉంటుంది మన సంస్కృతి. ఇప్పుడు చూడండి, కుబేర పాలిత ప్రాంతం అది. అక్కడ పర్వతం మీదకి వెళ్ళాలి, రాక్షసులు లేకుండా భీమా నీ బలం వాడి క్లియర్ చేయమని అడిగింది ఆవిడ. భీముడు వెంటనే లేచి మదించిన సింహం వేటకు వెళ్ళినట్లు కొండపైకి దూకాడు. కిన్నెరులు, మహాగణాలు, మునులు, గంధర్వులు ఉన్న ఆ పర్వత శిఖరాన్ని ఎక్కేశాడు. ఎక్కి కుబేరుడు రాజ్యాన్ని దూరంగా చూశాడు. బంగారు స్ఫటికాలతో కట్టిన కోటని చూసి సింహగర్జన చేశాడు, శంఖాన్ని పూరించాడు. శత్రువులకి ఒళ్ళు గగురు పొడిచింది. ఇదేంటని చూశారు. ఆ పర్వత శిఖరం మీద పొడుగ్గా భారీ కాయంతో మెరిసిపోతూ ఆయుధాలన్నీ పట్టి ఎవడో వీరుడున్నాడు. ఆ శబ్దం వైపుకి పరుగుపెట్టి ఆ యక్షులు, గంధర్వులు పరుగు పరుగున యుద్ధానికి వచ్చారు. పెద్ద యుద్ధం మొదలైంది. ఎలాంటి భయము తడబాటు లేకుండా భీముడు వారి మీద పడి యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళు వేసే బాణాలని శూలంతోనూ, బాణాలతోనూ, గదతోనూ దారిలోనే తెగ్గొట్టేస్తున్నాడు. అతని మీద పడిన బాణాలు, ఆయుధాలు కండల్ని కోసేస్తున్నా ఏమీ చూసుకోవటం కూడా లేకుండా సరదాగా ఏదో ఆట ఆడుతున్నట్టు యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధానికి కొద్దిసేపటికి ఆర్తనాదాలు చేస్తూ వాళ్ళు పరిగెత్తి మణిమంతుడు అనే రాక్షస నాయకుడిని శరణు కోరారు. అతడు పెద్ద శూలాన్ని భీముడి మీద విసురుతూ వచ్చాడు. అది భీముడి చేతిని చీల్చేసింది. భీముడికి ఎక్కడలేని కోపం వచ్చింది. పరిగెత్తుకుంటూ గదతో అతని మీదకి దూకాడు. అతను తన ఆయుధాలని వాడి అడ్డు పెట్టినా కూడా ఆ గదాఘాతం ఆగలేదు. అతని తలపై మోదాడు భీముడు. ఇద్దరికీ భయంకరంగా కొట్టుకునేంత యుద్ధం జరిగి చివరికి భీముడు ఆ మణిమంతుణ్ణి చంపేశాడు. దాంతో అది చూసిన వాళ్ళు ఒక పరుగు పెట్టి కుబేరునికి ఆ జరిగిన విషయం అంతా చెప్పారు. ఈలోగా కిందున్న ధర్మరాజుకి జరిగింది తెలిసింది. తీవ్రంగా అసంతృప్తికి గురై ద్రౌపదిని నిందించాడు. ఏంటి నువ్వు, ఎందుకు నీకు ఇవన్నీ అని కదిలాడు. భీముడు ఉన్న చోటికి చేరారు. వెంటనే భీముడిని మందలిస్తూ రాజద్రోహం చేయరాదురా, ఇది చాలా తప్పురా అని ఆపమన్నాడు. మనం ఇక్కడికి అతిథులం, మనం ఏదో ఈ అరణ్య పర్వానికి వచ్చాం అంతే, అంతేగాని మనం ఇక్కడ రాజ్యం చేయట్లేదు. నువ్వు ఇక్కడ రాజద్రోహం కాదు, దేవతాద్రోహం చేస్తున్నావు. నీకు మొదటిసారి ఆ కుబేరుడు పువ్వులనిచ్చి సత్కరించి వదిలేశాడు, మళ్ళీ ఇలా చేయడం తప్పు కదా, నాకు అస్సలు నచ్చలేదని తిట్టాడు. అక్కడ కుబేరుడు విన్నాడు. కుబేరుడు విని ఇలా జరిగిందని తెలుసుకుని, ఆహా ఇలా కాదులే అని రెండవ తడవ కూడా చేశాడా అని రథాన్ని సిద్ధం చేయమన్నాడు. ఆ ఎత్తైన పర్వతం మీద రథం, పెద్ద రథం, గంధర్వ దేశపు గుర్రాలని కట్టి వేగంగా కదిలింది. ఆ రథం వెనక యక్షుల సైన్యం చేరి కదిలింది. కుబేరుడు వెనక 1000 మంది రాక్షసులు కదిలారు. వాళ్ళందరూ ఆకాశంలో ఎగురుకుంటూ ఆయన చుట్టూ ఎగురుతూ వచ్చారు. చూడండి, భీముడు, ద్రౌపది వాళ్ళ వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయో. నిజానికి అర్జునుడైతే ఇలా చేయడు. ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ఒక్కొక్కలా ఉంటాయి. మీరు మంచి అంటే 100% మంచి అనుకోకండి. అందున మీరు సైకలాజికల్గా కూడా ఆలోచించండి. రాజులు, క్షత్రియులు ఆ కాంపిటెన్స్కి అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఏదోటి ఆ కాంపిటీషన్, గ్యాంబ్లింగ్ ఆడతారు, హంటింగ్ చేస్తారు, యుద్ధాలకు వెళ్తారు. ఈ రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, వాజపేయ యాగాలు ఎందుకంటే మనిషిలో ఉన్న డామినెన్స్కి ఒక వెంట ఇవ్వాలి, ఒక దారి ఇవ్వాలి. లేదనుకో
ఇలా ఎక్కడ పడితే అక్కడ బయటకు వచ్చేస్తుంది. అది లేక ఇప్పుడు అడవుల్లో తిరుగుతూ లోపలున్న దురద కొద్దీ చేసే పనులన్నీ భీముడిది. వచ్చారు కుబేరుడు, ఆయన సైన్యంతో పాటు వచ్చాడు. ధర్మరాజు ఇప్పటికే చాలా వినయంగా, ఆయనే పాపం దోషిలాగా, నకుల సహదేవులు, ధౌమ్యుడు అందరూ కూడా గిల్ట్తో అంటారు కదా, ఆ గిల్ట్తో తప్పు చేసిన వారే తల వంచుకుని చేతులు కట్టుకుని నమస్కరిస్తూ నుంచునున్నారు. ఆ రథం మీద కుబేరుడు పుష్పకం అన్న గొప్ప ఆసనం మీద ఉన్నాడు. అది విశ్వకర్మ చేసిన ఆసనం. చూశాడు కుబేరుడిని, వీళ్ళందరినీ చూశాడు. ఆ పక్కన భీముడిని చూశాడు. మనోడికి అలాంటి ఏం లేవు, నుంచునున్నాడు, ఛాతీ పైకెత్తి నుంచునున్నాడు. ఏం ఎక్స్ప్రెషన్ లేదు, పౌరుషం తప్ప. ఆయన మొహంలో అలసట లేదు, భయం లేదు, ఏం లేదు. ఇంకా యుద్ధానికి ఏదో సిద్ధపడి ఉన్నాడు అలాగా. ధర్మరాజు మాత్రం అది తప్పని, అలా ఉండరాదని, కుబేరునితో తప్పైపోయింది అనుకుంటూ మాట్లాడాడు ఆయన రాగానే. అని ఆ భీముడు అన్నాడు, రే సారీ చెప్పరా అన్నట్టు, క్షమించమని కోరమన్నాడు. భీముడు సరే అని క్షమించండి ఇలాగా అయిపోయింది అన్నాడు. కుబేరుడికి నమస్కరించాడు. నమస్కరించేసరికి కుబేరుడు నవ్వి, భీమసేన, నీ బలం పరాక్రమం గొప్ప ఉపయోగానికి దాచి ఉంచుకో, ఇలా ఊరికూరికే యుద్ధాలు చేయకు. యుధిష్ఠిరా, నువ్వు బెంగపడకు, నీ తమ్ముడిపై కోపగించకు. ఇదేంటంటే మీవాడు అంటే మీ తమ్ముడు లాంటోడు ఇక్కడికి వచ్చి ఇలా చేయటం రాసిపెట్టుంది ముందే. ఉంది, చనిపోయారు, కర్మ అంతే. ఇదంతా జరగాలని ముందే ఉంది. కానీ ఇలా లేనిపోని తగులు పెట్టుకోవడం మాత్రం మంచి అలవాటు కాదు. నీ తమ్ముడికి చెప్పడానికే వచ్చా నేను. నువ్వు బలమైన వాడివే, కానీ ప్రతి దాంట్లో నువ్వు గెలిచేస్తాను అనుకుని తగులు పెట్టుకోకు. ముందుకెళ్ళాక చూస్తారు ఇంకా మీరు. మీ వనవాసం, తపస్సు, పుణ్యం, అర్జునుని కష్టం అన్నీ దృష్టిలో ఉంచుకోండి. మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టండి, ముందున్న యుద్ధం మీద దృష్టి పెట్టండి, వాటికి వాడండి శక్తులు. ఇలా ప్రతి చిన్నదానికి మీరు బలాన్ని, పౌరుషాన్ని చూపించక్కర్లేదని భీముడిని చూస్తూ అన్నాడు. ఎవరు? కుబేరుడు. భీముడు పౌరుషం, పరాక్రమంతో చేసిన ఈ రాక్షస హింస మంచికే, బెంగపడకండి. ద్రౌపది కోసం నన్ను, దేవతల్ని లెక్క చేయకుండా భీమా, నీ సాహసం నిజానికి చాలా గొప్పది. నీ పట్ల నేను ప్రీతి చెందా. ఇక ఈ మణిమంతుడు చనిపోవడం అంటావా, అది అగస్త్య మహర్షి శాపం. ఒకనాడు నేను దేవతల దగ్గరికి యక్షుల్ని తీసుకుని వెళ్తున్నా. అయితే ఆకాశ మార్గంలో వెళుతుండగా ఈ మణిమంతుడు ఆలోచన పాడు లేకుండా కింద తపస్సు చేసుకుంటున్న అగస్త్యుని మీద ఉమ్ము వేశాడు. అంటే ఆయన పైనుంచి ఉమ్మేశాడు, అది అగస్త్యుని మీద పడింది. దానికి ఆయన చాలా కోపించి, బలం ఉందని గర్వానికి పోయి, గొప్పలకి పోయి, ఆలోచన లేకుండా ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద కారుల్లోంచి వాటర్ బాటిల్, బటర్ మిల్క్ ప్యాకెట్లు పడేస్తూ ఉంటారు చూడండి, అలాంటి ఆలోచన లేకుండా ఋషులు తపస్సు చేసుకునే పుణ్యమైన పర్వతాల మీద ఉమ్ము వేశాడే, ఒక మానవుడి చేతిలో త్వరలో అతి సులువుగా ఇతను చంపబడతాడు అని శాపం ఇచ్చాడు అగస్త్యుడు. అదిగో ఈ శాపం, అందుకే ఈ యుద్ధం. ఇతని మరణంతో అగస్త్యుని శాపం పూర్తయిందన్నాడు అని ఆ కుబేరుడు పాండవులకి హితబోధ చేశాడు. ధైర్యంతో దేశకాలాదుల్ని ఎరిగి బుద్ధిని వాడే క్షత్రియుడు ఎవడైతే ఉంటాడో ఎక్కువ కాలం పాలన చేస్తాడు. ధైర్యం అంటే ఏదన్నా చేసే తెగువ కాదు, చేయాల్సింది చేసే నిబద్ధత, మంచి చేయాలంటే చేసే దమ్ము, చెడు చెయ్యకూడదంటే కంట్రోల్ చేసుకునే స్టెబిలిటీ, ఇంటెగ్రిటీ, అది ధైర్యం. అది ఉన్నవాడు దేశకాలాదులు అంటే ఎప్పుడు ఏది చేయాలో, సమయం సందర్భం అంటారు కదా, అలా ఎప్పుడు ఏది చేయాలో తెలిసినవాడు, అలాంటి వాడు ఎక్కువ కాలం పాలిస్తాడు రాజ్యాలని. అలాంటి వాడు ఎక్కువ కాలం, అలాంటి క్షత్రియుడు ఎక్కువ కాలం పాలిస్తాడు. మీరు అలా ఉండండి అని చెప్పాడు ఆయన. చెప్పి ఇంకా అలా కొన్ని మంచి మాటలు చెప్పి, కోపానికి వసుడైపోయి అదుపు తప్పినవాడు ఓడిపోతాడు, దైవం అతని వైపు ఉన్న త్వరలో వదిలేస్తుంది అని చెప్పాడు. ఇది మీరు నిజానికి కర్ణుడికి ఆపాదించుకోవచ్చు. ఆయన సూర్యుడికి పుట్టినా కూడా ఆయనకున్న కోపానికి, ఆవేశానికి, అత్యుత్సాహానికి ఉన్న శక్తులు పోగొట్టుకున్నాడు. ఇలా మొత్తానికి పాండవులు కుబేర దర్శనం అయ్యి సంతోషించి మళ్ళీ వాళ్ళ నివాసానికి వెళ్ళిపోయారు. ఇక 5 ఏళ్ల పాటు దూరమైన సోదరుడు వచ్చే సమయం అయింది. అర్జునుడు వస్తున్నాడు. వచ్చి ఆయన విశేషాలను ఏం చెప్తాడు? ఆయన అక్కడ ఇంద్రలోకంలో చాలా స్టంట్లు వేస్తాడు. అర్జునుడు ఒక యుద్ధం చేశాడు, గొప్ప యుద్ధం. ఆ యుద్ధం ఏంటో తెలిస్తే కామెంట్లో చెప్పండి. మీరు చెప్పకపోతే ఉంది, నెక్స్ట్ వీక్ అర్జునుడి మాటల్లో నేనే చెప్తాను మీకు. ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ. అంతవరకు సెలవు.